సైబర్ నేరాల నియంత్రణకు రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. విద్యార్థులచే కాకి కిడ్స్ అనే వినూత్న కార్యక్రమం చేపట్టారు. జిల్లాలో ఉన్న అన్ని కళాశాలలు, పాఠశాలల్లోని విద్యార్థులకు అవగాహన కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందన్నారు. సైబర్ నేరాల నియంత్రణ కోసం ప్రత్యేక దృష్టి సారించిన జిల్లా ఎస్పీ అఖిల్ మహజన్తో బాబు యాదవ్ ఫేస్ టు ఫేస్. రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీసులు మరో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అసలు కాకి కిడ్స్ అనే ఉద్దేశం ఏంటి, దాన్ని ఏ విధంగా ఉండబోతుందని చెప్పేసి మనతో పాటు మాట్లాడడానికి జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ గారు. సార్ నమస్తే సార్. అసలు కాకి కిడ్స్ అంటే ఏంటి, ఎందుకు ఈ ప్రోగ్రామ్ చేయాల్సి వచ్చింది? కాకి కిడ్స్ అంటే ఇప్పుడు మనం చూస్తున్నాము జనరల్గా సైబర్ ఒఫెన్సెస్ చాలా పెరుగుతున్నాయి. పువర్ ఫార్మర్స్, లేకపోతే పువర్ విలేజర్స్, లేకపోతే మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా, రిచ్ వాళ్ళు కూడా, అందరు అన్ని కేటగిరీ అన్ని క్లాసెస్ వాళ్ళు ఈ మూసపోతున్నారు. ఎవరైనా అక్కడ వేరే స్టేట్ నుండి లేకపోతే వేరే కంట్రీ, ఇప్పుడు మనం ఇంతకుముందు కంబోడియా నుండి కూడా ఒక సైబర్ ఫ్రాడ్ పట్టుకున్నాం. వేరే కంట్రీలో నుండి కూడా మనం ఇక్కడ సైబర్ ఫ్రాడ్ చేస్తున్నారు. అవగాహన క్రియేట్ చేయాలి. ఎందుకంటే నేను ఆలోచించేది ఏంటి అంటే సైబర్ ఫ్రాడ్ జరుగుతుంది మన చైతన్యం లేకపోతే గ్రీడ్ వల్ల. సో ఇప్పుడు మనం చైతన్యం ఇంక్రీజ్ చేస్తాము. పిల్లలకి చెప్తే పిల్లలు 100% వాళ్ళ పేరెంట్స్కి చెప్తారు. సో అట్లా వీళ్ళకి కాకి కిడ్స్, ఆ పోలీస్ కిడ్స్ లాగా ఒక పేరు పెట్టుకున్నాము. సో దట్ వీళ్ళకు కూడా అదే రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారు. వీళ్ళకి చైతన్యం ఇస్తాము సైబర్ ఫ్రాడ్స్ పైన. అదే వాళ్ళ పేరెంట్స్కి చెప్తారు, పేరెంట్స్కి రిలేటివ్స్కి చెప్తారు. అది కొంచెం చైతన్యం ఇంక్రీజ్ అవుతుంది, మన వాళ్ళు కొంచెం జాగరూకత ఉంటారు. అంటే ఎందుకు అంటే సైబర్ నేరాలు మన జిల్లాలో ఎట్లా ఉన్నాయి, సైబర్ నేరాలకు సంబంధించిన ఏమన్నా మీ ఇట్లాంటి ఫిర్యాదులు కానీ ఎట్లా ఏమైనా వచ్చాయా మీ దృష్టికి? సైబర్ ఫ్రాడ్ అంటే ప్రతి జిల్లాలో ఉన్నాయి ఇప్పుడు. అంటే దానికి ఏం బౌండరీ సెలెక్టివ్ ఉండదు. ఎందుకంటే వాళ్ళ నంబర్ ఫైండ్ అవుట్ చేస్తారు, కాల్ చేస్తారు, దాన్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు మన జిల్లాలో దాదాపు ఈ సంవత్సరం మోర్ దెన్ 500 పిటిషన్స్ వచ్చినాయి ఎన్సీఆర్పీలో. అది కాకుండా 10-20 ఎఫ్ఐఆర్స్ అయినాయి. లాస్ట్ ఇయర్ కూడా చాలా ఎఫ్ఐఆర్స్ అయినాయి. ఇది చూసింది మనం ఇప్పుడు మీకు తెలిసి ఉంటుంది, మనం కంబోడియా నుండి కూడా ఒక అక్యూజ్డ్ పట్టుకొని వచ్చాము. ఒక విక్టిమ్ కూడా, అది మనం లోకల్ ఎంబసీ హెల్ప్ తీసుకొచ్చాము. సో అందువల్ల ఇది ఉన్నాయి. దానికి ఇంక్రీజ్ చేస్తే, చైతన్యం ఇంక్రీజ్ చేస్తే 100% తగ్గిపోతుంది ఫ్రాడ్స్. అంటే ఈ మధ్యకాలంలో ఇంటర్నెట్ వినియోగం అనేది ప్రతి ఇంటిలో ఉన్నది, ప్రతి వ్యక్తిలో ఉన్నది. ఇంటర్నెట్ వినియోగం లేకుండా ఏది కూడా లేదు. మొబైల్ కాల్స్కి చాలా రాంగ్ కాల్స్ వస్తుంటాయి. ఏ కాల్ ఒరిజినల్, ఏ కాల్ ఫ్రాడింగ్ జరుగుతుంది ఎట్లా గుర్తుపట్టాలి? అంటే వాళ్ళ కొంచెం వాళ్ళ చైతన్యం చేస్తే వాళ్ళకి తెలుస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మార్నింగ్ నాకు ఒక ఫోన్ వచ్చింది, సార్ మీ ఫోన్ నెంబర్ ఈరోజు సాయంత్రం వరకు బంద్ అవుతుంది, మీరు డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాలి. అట్లయినా ఎవరు చేయరు, ఎవరు చెప్పరు. అదే మనం చైతన్యం చేయాలి. ఇప్పుడు ఎవరైనా చైతన్యం లేకుండా వాళ్ళకి ఫోన్ చేస్తే మేబీ వాళ్ళ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేస్తారు, మళ్ళీ మూసపోతారు. అది కాకుండా కొన్ని ఫోన్స్ వస్తుంది మీకు, దట్ మీ పార్సల్ పట్టుకున్నాము, మనం పార్సల్లో డ్రగ్స్ దొరికినాయి, డబ్బులు ఇస్తే వదిలేస్తాము. సో అదే కారణం వల్ల మనం ఈ కాకి కిడ్స్తో చైతన్యం ఇంక్రీజ్ చేస్తాము, జనాలకి తెలుస్తుంది. జనాలతో ఏంటి అంటే మనవి దట్ మీరు జస్ట్ మీ వాళ్ళతో, మీ రిలేటివ్స్ ఉంటే మీరు నమ్మకం పెట్టండి. వేరే వాళ్ళ స్ట్రేంజర్స్ ఎవరైనా ఫోన్ చేస్తే నమ్మకండి. బికాజ్ బ్యాంక్ కూడా మీకు ఎప్పుడైనా ఫోన్ చేసి మీకు ఓటీపీ అడగరు. టెలికాం కంపెనీస్ వాళ్ళకు కూడా మీకు మళ్ళీ డాక్యుమెంట్ రీసబ్మిట్ చేయమని ఫోన్ నుండి ఫోన్ చేసి ఇక్కడ ఫోన్లో చేయాలి ఎవరు చేయరు, మీ దగ్గర ఇంట్లో వస్తారు, బట్ అది ఫోన్లో చేయమని ఎవరు చెప్పరు. చాలామంది మన సిరిసిల్ల జిల్లాలో ఫార్మర్స్ ఉంటారు, ఎక్కువ శాతం ఇల్లిటరేట్ పర్సన్స్, చదువుకొని వ్యక్తులు ఉంటారు. చాలామంది డబ్బులు పోయినాయి అని చెప్పేసి, డబ్బులు లాస్ అయినామని చెప్పేసి కంప్లైంట్స్ కూడా వచ్చినట్టు విన్నాం. అట్లాంటి ఏమైనా జరిగినాయి అంటే చాలా. ఇది ఎవ్రీడే సమ్ 2 to 3 పిటిషన్స్ ఉంటుంది మన జిల్లాలో ఎన్సీఆర్పీలో. జస్ట్ మీరు ఇప్పుడు చెప్తున్నారు, ఒక డాక్టర్ ఉన్నారు, అతను డాక్టర్ 90 lakhs లాస్ అయ్యారు మన సిరిసిల్ల జిల్లాలో. అట్లా చాలామంది ఉంటారు. చాలామంది బయట రాదు, ఎందుకంటే కొంచెం సిగ్గుపడతారు, ఎంబారెస్ ఫీల్ అవుతారు, మనం ఎట్లా చెప్తాము అందరికీ. అట్లా చాలా ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయి. నేను ఇంతకుముందు స్టార్టింగ్లో చెప్పేది, ఇది జస్ట్ పువర్ పర్సన్స్తో, రిచ్ పర్సన్స్తో జరగాలి అట్లా ఏం లేదు. ఎవరైనా చైతన్యం లేకుండా ఉంటే వాళ్ళతో జరుగుతుంది. అంటే ఈరోజు విద్యార్థులతోనే మీరు కాకి కిడ్స్ అని పెట్టారు, అంటే విద్యార్థులకు ఎటువంటి మెసేజ్ ఇచ్చారు? విద్యార్థికి ఇప్పుడు మనం ఈ ప్రోగ్రామ్ ఏంటి అంటే ప్రతి స్కూల్లో మనం ఇప్పుడు సైబర్ వారియర్స్ ఉన్నారు, వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది కానిస్టేబుల్కి. వీళ్ళు వాళ్ళ ఉన్న మండల్లో ప్రతి వారంలో 3 schools విజిట్ చేస్తారు. అది ప్రతి స్కూల్ విజిట్ చేసినప్పుడు వాళ్ళతో మాట్లాడినప్పుడు వాళ్ళకి అవగాహన ఇస్తారు. అవగాహన ఇచ్చినప్పుడు ఫ్రాడ్స్ ఎట్లా జరుగుతున్నాయి వాళ్ళకి చెప్తారు. ఈ పిల్లలు ఏం చేస్తారు అంటే మళ్ళీ రిటర్న్ పోయి మీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి చెప్తారు.
అంటే మనకి ఇప్పుడు ట్రాఫిక్ సమస్యలు కూడా చాలా ఉన్నాయి కదా, విద్యార్థులతో ఎట్లా వాళ్ళకు ట్రాఫిక్ అవేర్నెస్ చేస్తున్నారు? సో ఇదే ఖాకీ కిడ్స్కి రెండు మనం కాంపోనెంట్స్ డివైడ్ చేసాము. ఒకటి సైబర్ అవేర్నెస్, ఇంకొకరు ఏంటి అంటే ట్రాఫిక్ అవగాహన. ఇప్పుడు పిల్లలకి మనం ట్రాఫిక్ రూల్స్ నేర్పిస్తాము, దాంతో ఏమవుతుంది అంటే ట్రాఫిక్ వాళ్ళకి చెప్తే వాళ్ళ పేరెంట్స్కి చెప్తారు. ఇప్పుడు జనరల్ ఏముంటుంది అంటే పిల్లలు ఇప్పుడు నాన్న హెల్మెట్ లేకుండా పోతే ఇప్పుడు మనం పిల్లలకి నేర్పిస్తున్నాము, వాళ్ళకి మీరు 100% చెప్పాలి, హెల్మెట్ లేకుండా వెళ్ళకు, వాళ్ళ నాన్నకి చెప్తారు. నెక్స్ట్ డ్రంక్ అండ్ డ్రైవ్ కూడా ఒక పెద్ద నేరం ఉంటుంది. ఎవరైనా చచ్చిపోతే దాంతో డ్రంక్ అండ్ డ్రైవ్ చేసిన వల్ల 10 years శిక్ష ఉంటుంది. అది విలేజర్స్కి లేకపోతే కామన్ పబ్లిక్కి తెలియదు. ఈ పిల్లలకి చెప్తే పిల్లలు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి చెప్తారు. సో 100% ఇట్లనే ట్రాఫిక్ మనం రూల్స్కి ఫాలో చేయమని వాళ్ళకి చెప్తున్నాము. ఇది అంటే మనకు తల్లిదండ్రులు అవేర్నెస్ చేయడం కోసం ప్రతి విద్యార్థి కూడా వాళ్ళ ఇంటి పేరెంట్స్కి చెప్తే కొంత సైబర్ నేలను అరికట్టవచ్చు. అట్లాగే ట్రాఫిక్ సమస్యలు ఏవైతే ఉన్నాయో, ట్రాఫిక్ ఇబ్బందులు ఏమైనా అవన్నీ కూడా కాకుండా ఒక అవేర్నెస్ జరగని చెప్పేసి విద్యార్థుల తరఫు నుండే మేము వెళ్తున్నాం అని చెప్పేసి జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ చెప్తున్నారు. ఇది ఇక్కడ పర్సన్ కెమెరా పర్సన్ కవికుమార్తో బాబు యాదవ్, V6 న్యూస్, ఎస్పీ ఆఫీస్ నుండి.